ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. మూవీ స్టైల్‌లో అయితే ఒక ఫోటోతో పెట్టుకొని మూవీ స్టైల్‌లో అయితే వీడియో అయితే ఇది చాలా నెక్స్ట్ లెవెల్‌లో అయితే చేసుకుంటున్నారు. మన మన ఛానల్ వాళ్ళు గానీ, మన కొత్తగా వచ్చిన వాళ్ళు గానీ చూసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. మూవీ స్టైల్‌లో అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. మీకు నచ్చితే అదే విధంగా ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తుంది. ఆ వీడియో చూసుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అయితే మీకు ఈ డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటే ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకునండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను ఈ యాప్ అనేది. మీకు ఇది ఇచ్చింటాను ఈ యాప్ అనేది డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఈ యాప్ లింక్ అయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మెయిల్‌తో అయితే లాగిన్ కాండి. ఓన్లీ ఇక్కడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ $90 అనేది ఒకటి ఉంటుంది. $90 మాత్రమే ఉంటుంది. మనం ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ పక్కన ఒక 2 ఆప్షన్ ఉంటుంది. ఇట్లా వచ్చేసేయండి. ఇక్కడ మన ఒక ఫస్ట్ అనేది ఒక ఇమేజ్ మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది మనం ఎవరి ఫొటోస్ యాడ్ చేసుకున్నాం. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఆ ఫోల్డర్‌కి వెళ్ళి మనం కొంచెం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. మనము ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ప్రభాస్ సార్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఒక 2 ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నుంచి ఇప్పుడు ఈ ఫోటోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఏ ఫోటో కంటే ఇలా ఇప్పుడు ఈ ఫోటోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇలా అవతల తీసిన తర్వాత మనకి ఏ షేప్ ఇలా కొంచెం 9:16లో క్రాపింగ్ కావాలి. 9:16లో క్రాపింగ్ అవుతుంది. ఇలా క్రాపింగ్ అయిన తర్వాత ఇలా ఇక్కడ మనము ఈ 370 ఉంటుందిగా ఇక్కడ మనకి ఎంత పెట్టుకుంటే ఎంత డాలర్స్ అయితే పోతాయి. ఇక్కడ 360 ఉందిగా అంతలో పెట్టుకుంటే $20 ఏం పోతాయి. $90 ఉంటాయి కాబట్టి $20తో మనం చూస్తున్నాం. క్రియేట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతుంది. ఇంకా క్రియేట్ అయిన తర్వాత మనం మా ప్రొఫైల్లోకి వెళ్ళి ఇలా ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ 30 సెకండ్స్ అయితే ఇలా పెట్టి ఇలా క్రియేటింగ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత 100% కావాలి. 100% అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసుకునండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ టెంప్లెట్ అనేది ఉంటుంది. టెంప్లెట్ వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు డౌన్లోడ్ వాటర్ మార్క్ అయితే వస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ లెట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఆ లెట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసింటాం. మీకు లెట్ మెషిన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసింటాను. ఇక్కడ ఏం లేదు మనం ఒక వీడియో ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలండి ఇలా ప్రభాస్ సార్ ఫోటో ఇలా వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఆ మూవీ స్టిల్ అనేది ఇప్పుడైతే ఇక్కడ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత కొంచెం ఇలా ముందుకైతే స్కోర్ వస్తుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేసిందో కొంచెం చూసుకున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఉండగా వీడియో అనేది కిందకి అయితే పెట్టుకున్నాండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో వచ్చింటాను ఆ వీడియో ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకొని ఈ ఫోటో డిలీట్ చేసేసి ఇక్కడ ట్రిమ్ చేసుకొని ఇప్పుడు దీనికైతే పేస్ట్ అయితే చేయండి. పైన ఉన్నదాన్ని ఇప్పుడు కింద ఉన్న వీడియో అయితే డిలీట్ చేసేసి ఈ వీడియో అనేది కొంచెం ఇలా కిందకైతే పెట్టేస్తున్నాండి. వాటర్ మార్క్ అయితే ఇక్కడ ఒక గోషన్ బ్లర్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఆ గోషన్ బ్లర్ అయితే ఇకైతే ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని జై హింద్.